క్షేమముగా గడుపుతున్నాం. కోదండ పానేశ్వరులు మా కుమారుని గూర్చి కొండంతలు చెప్పారు. కానీ పుట్టి పుట్టగానే ఒక నీచమైన క్రూర జంతువు, ఒక పులి పసిపాపను పొట్టన పెట్టుకుంది. మహాత్మా, ఆ పులిని నా ఖడ్గం చేత ఖండ ఖండాలుగా చీల్చి పసిపాపను దక్కించుకోలేక బేరతనం ఇందులకు ఏలిక. బాలుని లక్ష్మీ భాండార శక్తి పులి రూపమున కొనిపోయి భాండారములోనే బాలుడున్నాడు. నిజమా? మా చిరంజీవి మాకు లభిస్తాడా? మా గురుదేవులు మీకిచ్చిన మాట నిలబెట్టుటకే మేమిచ్చటకు వచ్చుట. వివరించండి, ఆజ్ఞాపించండి. బాలుడు బయటపడవలనన్నా పట్టపుదేవేరి చేయవలసిన కార్యముండగలదు. అంతఃపురంలోనికి ఆహ్వానింపుడు మమ్మ రాణితో మాట్లాడవలి. దయచేయండి. దేవి, కోదండ పానేశ్వరుల శిష్యులు ప్రచండుల వారు. ఆశీర్వదించడానికి, ఆశ పెట్టిపోవడానికి మళ్ళీ వచ్చారా మహాత్మా? మహాసిద్ధుల వాక్కుకే మహిమ నశించిందా? మీకు మహిమలే ఉంటే ఆ పులిని మళ్ళీ రప్పించండి, నన్ను మృంగమనండి. లేదా తల్లి బిడ్డలను వేరు చేసిన ఆ పాపిష్టి మృగం ఎక్కడ ఉందో చెప్పండి స్వామి, నేనే వెళ్ళి బలి అవుతాను. ఊరడిల్లు దేవి, మన పసివారిని లక్ష్మీ భాండార శక్తి పులి రూపమున తీసుకుపోయి భాండారములోనే భద్రముగా ఉంచినది మహారాణి. మీ బిడ్డలు మీకు చూపించుటకే మేము తప్పించితమన్నాడు. బాలుడు వచ్చును, భాండారము వచ్చును. స్వామి, ఏం చేయాలో ఆజ్ఞాపించండి మహాత్మా. ఈ అండఖండములు వేసి ఉడికించిన పాయసాన్నములో మీ దేవేరి కత్తి నుంచి తీయవలే. ఆ కత్తితో ఈ పాత్రను తరించవలే. అప్పుడు పసివాడు భాండారము బయటపడుట సత్యం. నిజమా స్వామి? నా బిడ్డ కనిపిస్తాడా? మా మాటకు తిరుగులేదు. మధుప్రియ, మహారాణి, ఈ గుడ్డు ముక్కలతో పాయసాలను తయారు చేసి త్వరగా తీసుకురా. ఈ రేఖలున్న హస్తము కలిగిన వారికి ఈ గ్రంథములోని వివరములు కనిపించను. వారు మాత్రమే చదవగలరు. ఈ పద్మహస్తము గల అదృష్టవంతుడే ఈ గ్రంథములోని ఇతర వివరములు చదవగలడు మహారాణి. రాకుమారుణ్ణి తీసుకుని రాగలడు. అంతేనా? నా కుమారుణ్ణి తీసుకొచ్చి ఆ మహనీయుడెవరు? మీరు తీసుకురాలేరా స్వామి? మేమే అందరినీ తీసుకుని వస్తాం మహారాణి. మహారాజా, ఈ హస్తము గల అదృష్టవంతుని సేవకులచే రప్పింపుడు, ప్రకటన చేయించుడు, హస్త సాముద్రికలను వినియోగింపుడు. ఆ వచ్చడి వాని సహాయముతో బాలుని శోధించుము, భాండారము రప్పించు. మంచిది.